తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేడిగా సాగింది. చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 ఏళ్లుగా మంచినీళ్లు రావట్లేదని ఎన్నిసార్లు అధికారులకు చైర్మన్ కి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ కౌన్సిలర్. అయితే ఎన్నికల వరకే రాజకీయాలు కానీ తర్వాత అందరం ప్రజల సేవకులమేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణాభివృద్ధికి కౌన్సిల్ అంతా సహకరించి పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కౌన్సిల్కు సూచించారు. నుంచి కూడా ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో నిడదవోలు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా అలాంటి మాట మనం ఏ పదవి తీసుకున్నప్పటికీ కూడా నన్ను అభిమానించి నన్ను నెగ్గించినటువంటి నిడదవోలు నియోజకవర్గానికి ఎంతో కొంత నేను సేవ చేస్తేనే ఆ కృషి ముందుకు వెళుతుందనేటువంటి మాటని, లేకపోతే మంత్రి అయ్యడానికి సార్థకత వస్తుందనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతూ ఎన్నికల్లో కూడా నేను ఒకటే మాట చెప్పాను. నేను ఎమ్మెల్యేగా నన్ను నెగ్గిస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా నిడదవోలు నియోజకవర్గం సేవకుడిని అనిపించుకునేదానికి ఇష్టపడతాననేటువంటి మాటను చెప్పాను. ఆ ప్రకారమే రాబోయే రోజుల్లో కూడా ఉంటాను. ఖచ్చితంగా నిడదవోలు పట్టణాన్ని 28 వార్డులు ఉన్నటువంటి ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్కడ మనం చూసుకుంటే తాగునీటికి ఇబ్బంది ఉంది, పారిశుధ్యానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా రోడ్లు